బావగారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అల్లుడు గారు దించింతలు ఎత్తడేంటి? మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి. పెద్దవాళ్ళంటే గౌరవం, పెళ్ళంటే సిగ్గుపడుతుంది. మరి సోమరం అంటే నీకు ఎప్పుడు అదే చేసా ఎలాగలేదుగా. రండమ్మా, త్వరగా రండి. ఓకే ఓకే రండి డాక్టర్ గారు, అందరూ మీకోసం వెయిటింగ్. ఎందుకు? ఎందుకంటారేంటి, ఇవాళ మన స్వాతి ముత్యం పెళ్లి చూపులు కదా. తనకి పెళ్లి చూపులైతే నా కోసం ఎదురు చూపులు ఎందుకు? అబ్బా, అక్కడ మ్యారేజ్ లింక్స్ జరగాలంటే ఫైనాన్స్ లింక్స్ ఇక్కడ కదా. అలానన్నారా? ఆయన మీకేంటండి వైట్ కోట్ జాబ్. ఆ కోటే సిరిగి సాట్ అయ్యి అంబాజీపేట అంత అయ్యట్టు అయితే అయిందిలేండి, రండి. రండి డాక్టర్ గారు రండి. హలో అంకుల్. నేను చెప్పాను డాక్టర్ ఆనంద్ అని, వీరే. నమస్కారం. స్వాతికి నేను కలతంటే అయినా కన్యాదానం జరిగేది వీరి వల్లే. ఓహో, అదేంటి అలా అయిపోయారేంటి? పెళ్లి చూపులు అనగానే డాక్టర్ గారు ఆనందంతో అప్సెట్. ఏసో ఆయన అప్సెట్ అవటం ఏంటి? అలడదుడు హార్ట్ ఆపరేషన్ లో ఒకేసారి వచ్చినా తొడకడు బెనకడు. అమ్మాయిని తీసుకురండి. అలాగే. మీరు కాదు, మీరమ్మా పెళ్లి తీసుకురండి. సారీ. రండి కూర్చోండి. ఏమయ్యా, మెండారం పట్టేసినట్ట నేల చూపులేటయా? ఇప్పుడైనా తల చూడు. ఏమండి వాడిని కంగారు పెట్టకండి. పరాయి స్త్రీలను ఇంతకు ముందు ఎప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు. మరి ఏమి చూసాడు? మీరొకరండి, ఇది పెళ్లి చూపుల్లా లేదు, డైలీ సీరియల్ లాగా ఉంది. బాబా నువ్వు కొంచెం తల చూడమ్మా. చూడరా, శుభం. మా అబ్బాయి చిరునవ్వు నవ్వాడంటే అమ్మాయి నచ్చినట్టే. చూడమ్మా, ఇంకా ఆలస్యం దేనికి, నువ్వు ఒకసారి మా వాడిని చూడు. అదేంటండి, మా అబ్బాయి ఇటుంటే మీ అమ్మాయి అడు చూస్తుందేంటి? అది తన పెళ్లి చేస్తున్నందుకు కృతజ్ఞతగా ముందు డాక్టర్ కేసు చూసింది రండి. ముందు వెనుక తర్వాత. ముందు అసలు విషయానికి రండి. మా వాడికి మార్కెట్ లో 10 లక్షలు బతుకుతుంది. 10 లక్షలా? దిస్ ఇస్ టూ మచ్ అండి. లక్షలు ఇవాళ వస్తే రేపు పోతాయి. మీకు కావాల్సిన లక్షణమైన అమ్మాయి అండి. లక్షణాలు ఒకటే ఉంటే సరిపోదండి, లక్ష్మీ కటాక్షం కూడా కావాలి కదా. చూడండి, కట్న కానుకలు కాపురాలు నిలబెడతాయా? పెళ్లి అనేది 3 ముళ్ళు 7 అడుగులు, 100 ఏళ్లు పండించుకోవాల్సిన పంట. అంతేగాని ఫైనాన్స్ బిజినెస్ కాదండి. సూపర్ అండి, పాత డైలాగ్ పాలసీస్ ఫ్రెష్ గా చెప్పారు. నేను చెప్తున్నాను, ఫైనల్ గా 8కి ఫిక్స్ అయిపోండి. బుద్ధుందా నీకు? సార్ 3 ముళ్ళు కాబట్టి 3కి ఫిక్స్ అయిపోండి. ఏమిటి 3 లక్షల? అదేం కుదరదు. 7 అడుగులు కాబట్టి 7 లక్షలు ఖాయం చేసుకోండి. అంత లేదు, ఇంకో మాట చెప్పండి. ఎన్ని మాటలు చెప్పినా అంతకంటే తగ్గమండి. ఏమే? ప్లీజ్ నా మాట వినండి సార్. 3 లక్షల కంటే ఎక్కువ ఇచ్చుకోలేదు. కుదరదండి. 7 లక్షలకు 1 రూపాయి తగ్గిన. ఊరకండి, యాడ్స్ ఎక్కువ, ఎపిసోడ్ తక్కువ. 3-7 దాటి ముందుకెళ్ళరండి. ఎలా పెడతామండి? అవతల ఆ పిల్ల తండ్రి నోరు తెరిస్తే కదా. వద్దు బాబు గారు, నేను నోరు తెరిస్తే డాక్టర్ గారిని అవమానించినట్టే. మీరు ఆగండి అంకుల్. ఏమండి, మీ అబ్బాయిని అమ్మాయిని చూసి ఆఖరి మాట చెప్పమనండి. మీ ఓడికి మేము ఇచ్చే 3 లక్షలు ఎక్కువ. ఏమిటాయా నువ్వు అనేది? అసలు పెళ్లి చేసేది అతనా నువ్వా? నువ్విచ్చే ముష్టి 3 లక్షల రూపాయలకి గుడి మెట్ల దగ్గర అడుక్కునే ముష్టోడు కూడా రాడు. లేవరా? ఏంటో మాట్లాడేది? బంగారు లాంటి మా స్వాతమ్మని అడుక్కునేవాడికి ఇమ్మంటావా? డాక్టర్ గారు, ఆ 10 లక్షలు మొహమ్మద్ కొట్టండి. నువ్వు ఆగరా వీరబాబు, ఆవేశపడకు. సార్, నా పరిస్థితి అర్థం చేసుకోండి. ముచ్చటైన పిల్ల, 3 లక్షలకు ఓకే చేసుకోండి. ఏమయ్యా, నీకు పెళ్ళయిందా? అవలేదు. అయితే ఆ పిల్ల నువ్వే చేసుకో. ఈ పిల్ల కుదరదు. కుదరదా? నీకే కుదరకపోతే మాకెలా కుదురుతుందయ్యా? పదరా. పౌరుషం నీకే కాదు, మా డాక్టర్ గారు కూడా ఉంది. ఈయన గాని కాలిందంటే నిజంగా చేసేసుకుంటారు. అట్టాగే చేసుకోండి అయ్యా, మేమేమైనా పొరచాయి అడ్డం పెట్టామా? పదరా. పదరా. బావగారు, చెప్పొచ్చా? ఆవేశంతో చెప్పినా కరెక్ట్ గా చెప్పు. డాక్టర్ గారు, ఇక మనం వెనకడిగే ఆడి మీద ఒక ఎపిసోడ్ తీసి మాయా టీవీలో గంటకి టెలికాస్ట్ చేసేస్తాను. మీరు తిన్నగా కళ్యాణ మండపానికి పదండి. ఆపండి. మీ గొడవ మీదేనా? నా ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకోరా? నేను ఈ పెళ్లి చేసుకోను అంతే. ఎందుకు చేసుకోవు? అది కాదు స్వాతి. చూడు, ఎవరో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే ఆ అమ్మాయిని కాపాడటం కోసం ఆ రోజు నువ్వు నా పెళ్లి చెడగొట్టావు. ఈ రోజు వచ్చి పెళ్లి చూపులు చెడగొట్టావు. నీ బాలకం చూస్తుంటే అసలు నా పెళ్లే జరగనిచ్చేలేవు. నాన్న, అతనితో చెప్పండి, చేసిన తప్పుకి నన్ను చేసుకుంటాడో లేక ఆత్మహత్య చేసుకోమంటాడో తేల్చమనండి. జాగ్రత్తగా వినండి, ఇది చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్. గుండె ఓపెన్ చేసిన తర్వాత గుండు సూది కింద పడ్డా సరే పేషెంట్ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎవట్రా ఆపరేషన్ థియేటర్లోకి సెల్ ఫోన్ తీసుకొచ్చిన వెధవా? మీ బొడ్లో ఒకసారి చేయబెట్టండి. ఎందుకు ఆపరేషన్ ముందు బొడ్లో చేపెట్టడం? నువ్వు కానీ ఆనంద్, నువ్వు కానీ మూతికి గుడ్డ కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏనాయనా? రే
బాబుజీ బ్యాండ్ మేళం వస్తున్నట్టుంది బయట నుంచి గంటే బాగా వదిలేండి ఎవడ్రా ఈడు ఈ అబ్బా? మెల్లగా మెల్లగా ఎవడ్రా ఈడు ఈ అబ్బా? ఏయ్, ఏయ్, స్టాప్, స్టాప్. ఎవడ్రా మిమ్మల్ని లోపలికి వదిలింది? ఏయ్, సెక్యూరిటీ. ఏయ్ పిల్లకోతి, పిల్ల కోత ఎవరు తల్లి నువ్వు? నేనెవరో నీకంటే లోపల నా పెద్ద కోతికి బాగా తెలుసు. ముందు అతన్ని బయటికి రమ్మను. ఓ, నాకంటే పెద్ద కోతి అంటే యు మీన్ డాక్టర్ చిలుకూరి? ఆయనకంత సీన్ లేదు గాని డాక్టర్ ఆనందం పిలువు. సరే సరే పిలుస్తాను కానీ ముందు సౌండ్ ఆపించండి. లోపల ఆపరేషన్ అవుతుంది, పేషెంట్ చచ్చేలా ఏహే, ఉన్నాడు. వెళ్ళి పిలవరా. అప్పు ఇది పెద్ద కంచులో ఉంది. సార్, ఏమైందిరా ఏంట్రా ఇంకా ఆపలేదు ఎందుకు ఆపుతారండి? వాళ్ళు వచ్చింది మీకోసమే. సార్ ఆపరేషన్ పూర్తయ్యాక మేనేజ్ చేయరా ఆ వచ్చినవిడి పెద్ద కంచులో ఉందండి, దగ్గరుండి మరీ వాయించేస్తుంది. వెళ్ళండి బాబు. సార్ ప్లీజ్ ఏంటయ్యా నాకు ఈ బ్యాండ్ ప్రతి పని సగం సగం చేస్తావు. పిండి రుబ్బేది నువ్వు, దోశలేసేది నేనా? సార్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, కత్తిచ్చిపో. కత్తి లేకుండా ఆపరేషన్ చేస్తా ఉంటావు. సారీ జట్. సైలెన్స్ ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా అమ్యూజ్మెంట్ పార్క్ అనుకుంటున్నావా ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేయడానికి హాస్పిటల్ కే కాదు, నువ్వు అమెరికా వెళ్ళి అక్కడికి కూడా వస్తాను. ఏయ్ ఇక్కడి నుంచి వెళ్తావా లేదా లోపల పేషెంట్ ఆపరేషన్ చేయాలి వెళ్ళు. ఏయ్, 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 హలో, ఆపండి. వీళ్ళకి పేమెంట్ ఇస్తేనే నీకు మూమెంట్. నువ్వు నాకు మూమెంట్ ఇచ్చేదేంటి చూడు నీ పెళ్లి నేను కావాలని చెడగొట్టలేదు కానీ నువ్వు మాత్రం పని కట్టుకున్న వర్క్ డిస్టర్బ్ చేస్తున్నావు. ఏయ్ నాకు గాని కాలిందనుకో నీకు జీవితాంతం పెళ్లి కాదు అంతే. హ, నీకంత సీన్ లేదు గాని ముందు డబ్బులు తీ, ఆ. లేకపోతే ఈ సౌండ్ కి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరూ పోతారు. జాగ్రత్త. అమ్మో ఏయ్ ఆపండియా మేస్త్రి ఎవరై మేస్త్రి నేనేనయ్యా. మీకు ఎంత ఇవ్వాలి 10,000. 10,000 అవును. న్యాయం అయ్యా ఇది ఇదిగో పెడక వెళ్తాంలే. లే, రండ్రా. మళ్ళీ ఏంటయ్యా ధర్మప్రభువులు మరి మాకు మీకెంత 2,000 2 పుచ్చుకోండి చల్లగా ఆ? సెల్ ఫోన్ టవర్ కి స్టెథోస్కోప్ తగిలించినట్టు చూడ్డానికి 6.5 అడుగులున్నావు. ఆ మాత్రం బ్రెయిన్ లేదు. ఏ వాళ్ళకెందుకు ఇచ్చావు? వాళ్ళు మీ వాళ్ళు కదా అయ్యో, వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. అమ్మో టోటల్ గా ఈ నెల జీతం బొక్క. సార్ ఏం కొట్టమంటారు సార్? ఎక్స్ట్రాలు కొట్టకుండా ఎక్స్ట్రా ప్రీమియం కొట్టు. అలాగే సార్. ఏమయ్యా నువ్వు ఇంతకు ముందు ఏమైనా బ్యాండ్ మేళం ట్రూప్ లో పనిచేసావా? పెట్రోల్ కొడుతుంటే బ్యాండ్ మేళం సౌండ్ వస్తుంది. అది ఈ సౌండ్ కాదు సార్, ఆ. ఆ సౌండ్. ఆహా ఆహా అయ్యయ్ అయ్యయ్ ఏమయ్యా ఈ మధ్యన బ్యాండ్ మేళానికి కూడా పెట్రోల్ కొడుతున్నారా? ఏమి డాక్టర్ అయ్యా నువ్వు? బ్యాండ్ మేళానికి కూడా పెట్రోల్ కొట్టిస్తారా? నేను డాక్టర్నని మీకెలా తెలుసు? నేను చెప్తాను. ఓహో నువ్వా? అవును, వీళ్ళందరూ నిన్ను కలవడానికి వచ్చారు. ఏంటి వీళ్ళంత పేషెంట్లా? ఫ్రీగా ఆపరేషన్ చేయాలా? కాదు, కోఆపరేషన్ చేయాలి. అంటే సెటిల్మెంట్ చేయాలి బాబు. నా పెళ్లి ఆపింది తమరే కదా. చేయకపోతే నా పెళ్లికి వాయించిన లంగర్ హౌస్ బ్యాండ్ పాడి వీళ్ళే. డబ్బులు తీ. ఆపండి ఆపండి ఇది బ్యాండ్ మేళంలా లేదు చావు మేళంలా ఉంది. చూడు మిస్ పెళ్లి ఆగిపోయిన పెళ్లి కూతురా నేను ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటుంటే నువ్వు ఇలా పెట్రోలింగ్ పోలీసుల బ్యాండ్ మేళంతో వచ్చి బ్యాండ్ వాయించడం ఏం బాలేదు. వాళ్ళ డబ్బులు చేతిలో పడేదాకా అలా వాయిస్తూనే ఉంటారు. వీళ్ళెంత వాయించిన చేతులు వాయాలి తప్ప చిల్లర రాలదు. ఆపడే ఆపడే ఆపండుడే. ఏంటే ఈ గోళ? ఇది పెట్రోల్ బంక్ అనుకుంటున్నారా లేక పెళ్లి మండపం అనుకుంటున్నారా? ఆ వాయించుకునేదేదో పక్క వెళ్ళి వాయించుకోండి. ఆ మొక్కి లక్క పెడుతో చెప్పు. ఏయ్! ఆడభక్త రామదాసుల ఆర్కెస్ట్రాతో లగెత్తుకుంటూ వచ్చేసి యు? ఏంటయ్యూ తొక్కలో బ్యాండ్ మేళం ఒకటి వేసుకొచ్చి బెదిరించేగానే అయ్యి బాబాయ్ తప్పైపోయిందండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి నన్ను క్షమించేయండి అని అంటాను అనుకున్నావా? ఓయ్ నీ దిక్కున్నాడు చెప్పుగా తప్పక. చూసాడు స్వాతి 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 వద్దు స్వాతి నా మాట విను. ముందు నీ కళ్ళు మూసుకో. ఆయన ఇదే ఆత్మహత్య చేసుకోండి బట్టలు లేకుండా. ఇక్కడ ఎవరు ఆత్మహత్య చేసుకోవట్లేదు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. పో.
ఏంటయ్యా ఏమైంది? సారీ సార్, స్వాతి సూసైడ్ చేసుకుంటుందంటే పైకి వెళ్ళాను. సూసైడ్ చేసుకోవటం ఏంటి? అమ్మాయి స్నానానికి వెళ్తాను. అదే సార్, పొరపాటున. పొరపాటు ఏం చేసావు? అమ్మాయి అమ్మాయి తను పిలవకండి, బట్టలు మార్చుకుంటుంది. బట్టలు మార్చుకుంటుందా? ఆ, ఆ విషయం మీకెలా తెలుసు? ఎలా అంటే- అంటే చూసేసారా? అరే వీరబాబు క్యా బాత్ హై? క్యా బాత్ హై కాదు సర్దార్జీ, క్యా బాత్రూమ్ సీన్ అయ్యానండి. స్వాతి గారు స్నానం చేస్తుంటే బాత్రూమ్ దూరారు డాక్టర్. ఏయ్ వీరబాబు నువ్వు నోరు పోయి. ఆనంద్ అసలు ఏం జరిగిందయ్యా? అది అక్క ఆత్మహత్య చేసుకుంటుందని పిల్లలు అరుస్తుంటే సేవ్ చేద్దాం వెళ్ళానండి. ఏంటి బాత్రూమ్ లోక? మీరు ఆగండి, మీకు అన్నిటికీ ఆత్రం. నువ్వు ఒక దాని అన్నిటికీ అడ్డం. ఇదిగో పిల్లలు ఇక్కడ ఉన్నారుగా, కావాలంటే వాళ్ళని అడగండి. ఏ శాంతి చెప్పవే. అవునంటీ, నిన్న వద్దు బావ తప్పు అనే సీరియల్లో ఇలాగే అన్నారు కదా. ఈ దిక్మాల మాయా ఛానల్ వచ్చాక బంగారు లాంటి పిల్లలు పాడైపోతున్నారు. నేను ఒప్పుకోను. అసలు మాయా టీవీ వచ్చిన తర్వాత ఇంటింటికి కళ వచ్చింది తెలుసా? చాలా ఊరుకోండి, మీ ఛానల్ ప్రతిభ ఏంటో ఆంధ్ర మొత్తం తెలుసు. మీరు ఊరుకోండి. ఏమండి చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఆత్మహత్య అని చెప్పి బాత్రూమ్ లో దూరిపోవడమే. అందులో వింతే ఉంది. ఈయన లేనప్పుడు నువ్వు చేసే పని అదే కదా. క్యా బోలారు తుమ్? ఈ తల్వార్ తోని బాడీ తుక్డా తుక్డాలు చేస్తా. చూప్ రా. అలాగే దేఖో డాక్టర్ సాబ్, ఆడపిల్లని అలా చూసేది కన్న తల్లి, కట్టుకున్న భర్త మాత్రమే. స్వాతిని మీరు షాదీ చేసుకోండి సాబ్. క్యా సిచ్యువేషన్ డైలాగ్ హై. నువ్వు ఉండరా, అలా చూస్తే చేసేసుకుంటా. ఏమప్పా డాక్టర్ సార్, తెలియకుండా జరిగింది కాబట్టి న్యాయం చూసుకో. అంత పొన్నుకుదా కళ్యాణం పండుగ. ఏంటండి పెళ్లి పెళ్లి అని ప్రాణాలు తీస్తారు? నా ప్రాబ్లమ్స్ ఎవరు అర్థం చేసుకోరా? అర్థం చేసుకోవాల్సింది నువ్వు బాబు. ప్రేమించడానికి అందం కావాలి, కానీ పెళ్లి చేసుకొని బతకడానికి నిజాయితీ మంచి హృదయం కావాలి. ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు వాళ్ళ పెళ్లి చేస్తున్నప్పుడు నీలో ఈ రెండు గుణాలు చూసిందే మా స్వాతి. రే, ఈ అమ్మాయి నీ కోసం చావాలనుకుంది, కానీ నువ్వు తనని కాదని మరో అమ్మాయిని మోసం చేయాలనుకున్నావు. చూడు, 100 ఏళ్ల జీవితంలో మగాడు మనసు మార్చుకున్నంత ఈజీగా ఒక అమ్మాయి మార్చుకోలేదు. ఒక్కడినే మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, అతనితోనే 100 ఏళ్ల జీవితాన్ని కోరుకుంటుంది. బ్యాండ్ మేళంతోనూ పురోహితులతోనూ నీ వెంటపడింది తనకు అన్యాయం జరిగిన కోపంతోనూ పోగొట్టుకున్న కట్టం కోసం కాదు బాబు, నీ మీద ప్రేమతో. అందుకే నీతో పరిచయం పెంచుకుంది. తను కోరుకుంటే ఏ వస్తువైనా కొనిచ్చేవాణ్ణి, కానీ తను కోరుకుంది నీ ప్రేమని. అది పొందేదే తప్ప కొనేది కాదు. చూడండి, స్వాతి అంటే నాకు ఇష్టం లేక కాదు. ప్రతివాడికి పెళ్ళనే దేవుడు స్వర్గంలో నిర్ణయిస్తాడు, కానీ నా పెళ్లి మాత్రం మా అత్తయ్య చిన్నప్పుడే నిర్ణయించి జైలుకెళ్ళింది. నా తొందరపాటు వల్ల స్వాతికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఇన్నాళ్ళు తనకి దూరంగా ఉన్నాను. బాగుందన్న, చాలా బాగుంది. మీ అత్తమ్మకు భయపడిపోయి నువ్వంటే ప్రాణం వచ్చి స్వాతమ్మకు దూరం అవుతావా? మీ అందరం నీకు అండగా ఉన్నాం. మీ అత్తమ్మ జైలు తిరిగి వచ్చే లోపల నువ్వు స్వాతమ్మని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనీసం అనుకో, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అది కాదు వీరబాబు. మీరు ఇంకేం మాడకండి డాక్టర్ గారు. వెంటనే రేపు రిజిస్టర్ ఆఫీస్ లో మీ పెళ్లి. అంతే అంతే అంతే.